హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ ఆన్ బడ్జెట్ బై శ్రవంతి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మీషో నుండి నేను కొన్ని స్టైలిష్ బ్యాగ్స్ తీసుకున్నాను. వాటిని ఈరోజు వీడియోలో రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో బ్యాగ్ అనగానే నాకు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే అటైర్ వేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా బ్యాగ్ తీసుకుంటే మన అటైర్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అండ్ మనం కూడా చాలా స్టైలిష్ లుక్తోనే కనిపిస్తాము. సో, ఈరోజు తీసుకున్న బ్యాగ్స్ ఏ అకేషన్‌కి ఎలాంటి బ్యాగ్ చూజ్ చేసుకోవచ్చు. అండ్ మనము ఎలాంటి అటైర్ పైన ఎలాంటి బ్యాగ్ ఏసుకోవచ్చు. అలాగే వాటి లుక్ అండ్ డీటెయిల్స్ లైక్ క్వాలిటీ గానీ, స్పేస్ గానీ ఇలాంటి ఎన్నో డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ టోటే బ్యాగ్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 500 రూపీస్‌కొచ్చింది. సో, ఇందులో కూడా మనకి సింగిల్ కలర్ ఆప్షన్ అనేదే ఉంటుంది. ఈ కలర్ వచ్చేసి పింక్ కలర్ మనకు ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే సెల్ఫ్ ఎంబోస్డ్ డిజైన్ అనేది వచ్చింది. మనకి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. సో, నెక్స్ట్ లోపల చూస్తే గనక ఇలా 2 పార్టీషన్స్ విత్ జిప్ అనేది ఇచ్చారు. సో, ఇక్కడ ఒక పార్టీషన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక పార్టీషన్ ఉంటుంది. ఈ మధ్యలో జిప్ అనేది ఇచ్చారు. సో, ఏమైనా మనీ చేంజ్ గానీ ఇట్లాంటివి ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు. ఈ పార్టీషన్‌లో చాలా చిన్న స్పేస్ అన్నమాట. ఈ జిప్ పార్టీషన్ ఉండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ పార్టీషన్స్ ఏవైతే వచ్చాయో ఈ దానికి మనకు కావాల్సినవి అన్నీ కూడా ఇందులో ఫిట్ అయిపోతాయి. మొబైల్ ఫోన్, వాలెట్ అండ్ మిగతా యాక్సెసరీస్ అన్నీ కూడా ఇందులో ఫిట్ అయిపోతాయి. సో, ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీని స్లింగ్ వచ్చేసి దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్లింగ్ సైజ్ మనకు కావాల్సినంత. లేదు అంటే స్లింగ్ కూడా తీసేయొచ్చు. మనకి డిటాచబుల్ ఉంటుందన్నమాట స్లింగ్ అనేది. సో, ఇక్కడ మనకి అటాచ్ చేసుకోవడానికి ఇస్తారు స్లింగ్. 2 సర్కిల్స్ అనేవి ఇస్తారు. వాటికి అటాచ్ చేసుకోవాలి. అండ్ మనకు అవసరం లేదనుకుంటే స్లింగ్ జస్ట్ హ్యాండిల్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ స్లింగ్ అనేది తీసేసుకోవచ్చు. సో, ప్రైస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. కంపారేటివ్‌లీ అదర్ బ్యాగ్స్ చూస్తే. నాకు ప్రైస్ కొంచెం తగ్గుంటే బావుండు అనిపించింది. ఎందుకంటే దీని డిజైన్ కూడా అంత స్పెషల్‌గా నాకేం అనిపియలేదు. నార్మల్‌గానే అనిపించింది. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఇంకా బావుంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ నాకు ఈ ప్రోడక్ట్ కొంచెం ప్రైజీ అనిపించింది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇది కూడా మనము అన్ని టైప్ ఆఫ్ డ్రెసెస్‌కి క్యారీ చేయొచ్చు. సో, పింక్ కలర్ కాబట్టి కొంచెం క్యూట్‌గా ఉంటుంది కలర్. సో, అన్ని టైప్ ఆఫ్ డ్రెసెస్‌కి క్యారీ చేయొచ్చు అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ అకేషన్‌కైనా కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ షార్ట్ షోల్డర్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 150 రూపీస్‌కొచ్చింది. సో, ఇందులో ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షనే ఉంటుంది. వైట్ కలర్‌లో ఉంటుందనమాట. ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఫ్లవర్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. చాలా సింపుల్‌గా ఉంది డీటెయిలింగ్. అండ్ ఈ డీటెయిలింగ్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్‌లో ఇచ్చారు. అండ్ మెటీరియల్ వచ్చేసి మనకి లెదర్ మెటీరియల్‌లో ఇచ్చారనమాట. మెటీరియల్ కానీ, ఫినిష్ కానీ చాలా నీట్‌గా ఉంది బ్యాగ్. స్లింగ్ సైజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. స్ట్రాప్ సైజ్. సో, ఇంతే ఉంటుందనమాట. నెక్స్ట్ మనకు ఒకటి జిప్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ జిప్‌లో మనకి లైక్ మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్ ఇవన్నీ కూడా పడతాయి. అండ్ ఇది మొత్తం బ్యాగ్ ఎంత స్పేషియస్‌గా కనిపిస్తుందో ఫ్రంట్ సైడ్ అంత స్పేషియస్‌గా ఉంటుంది లోపల కూడా. సో, ఓవరాల్‌గా లుక్ బావుంది. అండ్ ఇందులో మనం చాలా కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు చిన్నవి. అండ్ చాలా సింపుల్‌గా ఉంది. అండ్ ఇది కూడా లైక్ సింపుల్ ఎలాంటి డ్రెసెస్‌కైనా కానీ సెట్ అవుతాయి. అండ్ క్యాజువల్‌గా గానీ, కొంచెం పార్టీస్‌కి వెళ్ళినప్పుడు వేసుకున్నా కూడా చాలా బావుంటుంది ఈ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ స్టైలిష్ పర్ల్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 500 రూపీస్‌కే వచ్చింది. ఇది మాత్రం చాలా చాలా నచ్చింది. కొంచెం ప్రైజీ బట్ దీని డీటెయిలింగ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చాలా నచ్చింది. ఫ్రంట్ ఇలా చూస్తే గనక మనకి హ్యాండిల్ అనేది ఇచ్చారు. హ్యాండిల్ పర్ల్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్ద పర్ల్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ ఇలా బటన్ ఓపెన్ చేస్తే ఈ స్ట్రాప్ ఓపెన్ చేస్తే మనకి మొబైల్ ఫోను, వాలెట్, యాక్సెసరీస్ అన్నీ పట్టే అంత స్పేషియస్‌గా ఇచ్చారు. సో, ఫ్రంట్ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా
సింపుల్‌గా ఉంటుంది. ఇలా మొత్తం పర్ల్ అనేది ఉంటుందనమాట. అండ్ నెక్స్ట్ దీనికి స్లింగ్ అనేది కూడా మనకి అంటే ఏదైతే స్ట్రాప్ ఇస్తారో అది మనకి ఇలా పర్ల్ మోడల్‌లో ఇచ్చారు స్లింగ్. చాలా బావుంది. ఇది ఏంటంటే నైట్ టైమ్ పార్టీస్‌కి బావుంటుంది. అండ్ హెవీ డ్రెసెస్ పైనకి చాలా అందంగా కనిపిస్తుంది. అంటే మనం ఆల్రెడీ డ్రెస్ హెవీగా ఏస్తాం కదా! సో, ఇలాంటి సింపుల్‌గా ఉండే పర్ల్ బ్యాగ్స్ ఏస్తే ఏంటంటే నైట్ టైమ్ పార్టీస్‌లో ఇది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ అటైర్ కూడా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. సో, ఈ బ్యాగ్ మీకు నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ ఈ క్లాత్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 200 రూపీస్‌కొచ్చింది. సో, ఇదేంటంటే మనకి గోల్డ్ కలర్ క్లాత్ పైన మనకి యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ చిన్న చిన్న చెమ్కీ డిజైన్ అనేది వస్తుంది. సో, ఇలాంటి దాంట్లో కలర్ కాంబినేషన్‌లోనే సేమ్ ప్యాటర్న్‌లో ఇంకా 2 ఉన్నాయి. ఒకటొచ్చేసి పింక్ అండ్ ఇంకొకటొచ్చేసి వైట్. సో, ఏదైతే యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయో అక్కడ మనకి పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్‌తోని ఎలివేట్ అవుతూ వస్తాయన్నమాట. ఆ 2 డిఫరెంట్ కలర్స్. సో, ఫస్ట్ దీని డీటెయిలింగ్ 2 హ్యాండిల్స్ ఇచ్చారు కదా! ఈ హ్యాండిల్స్‌కి మనకి పర్ల్స్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ మధ్యలో ఒక బటన్ ఇచ్చారు. అది ఓపెన్ చేస్తే మనము ఐటెమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. లైక్ ఏంటంటే మొబైల్ ఫోన్స్, వాలెట్, యాక్సెసరీస్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. సో, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి లైక్ ట్రెడిషనల్ అటైర్ పైన బావుంటాయి. అండ్ ఈవెన్ క్యాజువల్ అటైర్ పైన కూడా బావుంటాయి. క్యాజువల్‌గా మనము బయట షాపింగ్‌కెళ్ళినప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న వాలెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఓవరాల్‌గా ఈ ప్రైస్ రేంజ్‌కి ఈ ప్రోడక్ట్ నాకు ఓకే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ షోల్డర్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 130 రూపీస్‌కొచ్చింది. సో, ఈ స్లింగ్ చూస్తే గనక మనకి బ్రౌన్ కలర్‌లో ఇచ్చారు స్లింగ్. అండ్ స్లింగ్ కూడా చాలా షార్ట్ లెంత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మధ్యలో మనకి జిప్ అనేది ఇచ్చారు. ఈ జిప్ ఓపెన్ చేస్తే లైక్ స్పేషియస్‌గా ఉంది. అంటే మొబైల్ ఫోన్స్, వాలెట్, యాక్సెసరీస్ ఇలాంటివన్నీ కూడా ఈజీగా ఫిట్ అవుతాయి ఇందులో. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ మనకి ఇలా ఏంటంటే బ్రౌన్ కలర్ అనేది ఇచ్చారు. సో, ఇది నేను తీసుకున్నది వైట్ కలర్. మనకి 3 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇంకొకటొచ్చేసి బ్లాక్, ఇంకొకటి బ్రౌన్ అండ్ ఇంకోటి వైటే. కాకపోతే ఏదైతే మనకి ఇక బ్రౌన్ కలర్ హైలైట్ చేశారో అదంతా కూడా వైట్ కలరే ఉంటుంది. ఇంక్లూడింగ్ స్ట్రాప్. సో, మనం స్ట్రాప్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోలేము. ఫిక్స్డ్ ఉంటుందనమాట స్ట్రాప్ సైజ్. సింపుల్‌గా ఎలాంటి టైప్ ఆఫ్ అకేషన్స్‌కైనా లేకపోతే ఎలాంటి టైప్ ఆఫ్ అటైర్‌కైనా సూట్ అయ్యే బ్యాగ్ ఇది. సో, ఈ బ్యాగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ లుక్ ఉంటుంది. సో, ఈ బ్యాగ్ ఈ ప్రైస్ రేంజ్‌కి నాకు చాలా నచ్చింది. సో, నెక్స్ట్ వచ్చేసి నేను 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. సో, ఇవి నాకు అరౌండ్ 160 రూపీస్‌కొచ్చాయి. సో, చాలా పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇవే అవి. ఇవి పెద్దవాళ్ళకి ఎలాగో యూజ్ అవ్వవు. సో, చిన్న పిల్లలకి కూడా ఉంటుంది కదా! వాళ్ళకి గూడా హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటియి కావాలి అని జెప్పేసి, వాళ్ళు గూడా చాక్లెట్స్, వాళ్ళకి నచ్చిన ఐటెమ్స్ పెట్టుకోవడానికి, వాళ్ళు గూడా హ్యాపీగా ఉండడానికి ఇలాంటి బ్యాగ్స్ గిఫ్ట్ చేస్తే బావుంటుంది. సో, ఇదనమాట ఈ బ్యాగ్స్ గురించి. సో, చూసారు కదా ఈరోజు బ్యాగ్ కలెక్షన్. మీకెంతో కొంత యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు షేర్ చేసిన కలెక్షన్‌లో ఏదో ఒక బ్యాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిన బ్యాగ్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్పండి. అలాగే ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.